జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తా వద్ద విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ బీజేపీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయంలో భాగంగా టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కాశ్మీర్ పహల్గాంలో ముష్కరుల దాడిలో హిందూ మహిళల సింధూరాన్ని లేకుండా చేసిన ఉగ్ర మూకల స్థావరాలపై ఆపరేషన్ సింధూరం పేరుతో చేసిన దాడి విజయవంతం కావడంతో భారత ప్రధానమంత్రి మోదీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ దాడితో పాకిస్తాన్ లో గల పలు ఉగ్రవాద సంస్థల స్థావరాలను ధ్వంసం చేసి నా భారత ఆర్మీ యుద్ధంలో వెన్ను చూపిన ఆర్మీ సైన్యానికి మద్దతుగా 140 కోట్ల జనాభా పూర్తి మద్దతునిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ బీజేపీ సభ్యులు పాల్గొన్నారు. తరిమి కొట్టే సమయం ఆసన్నమైంది. ప్రపంచమంతా ఏకదాటిపై వచ్చింది. అమెరికాలో జరిగిన దాడులకు కానీ, బాంబేలో జరిగిన దాడులకు కానీ, హైదరాబాద్లో లుంబిని పార్కులో జరిగిన దాడులకు కానీ, మొన్న 22వ తారీఖు నాడు పహల్గాం మహిళల ముందే భర్తల్ని చంపి వారి సింధూరాన్ని తుడిచేసిన పాకిస్తాన్ కుక్కలకు అదే పేరు పెట్టి సింధూర్ విజయ్ సింధూర్ నామకరణం చేసిన మోడీ గారికి ధన్యవాదాలు. 144-9 భారతదేశానికి లక్కీ నెంబర్ కాబట్టి 1:44 నిమిషాలకు యుద్ధం స్టార్ట్ చేసి 9 వాళ్ళ యొక్క హిజాబుల్ ముహమ్మద్ కానీ, జైషే మహమ్మద్ కానీ ఏవైతే తీవ్రవాద సంస్థలు ఉన్నాయో వాటన్నిటిపై ఏకదాటిగా దాడి చేసి 90 మంది ముష్కరులను ఇప్పటికే మట్టి కనిపించారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా సంపూర్ణ మద్దతు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి పంది కొక్కుల్లా ఎక్కడ దక్కున్న ఉగ్రవాదులందరినీ తీసి చంపాల్సిందిగా మోడీ గారు కోరుకుంటూ పహల్గాంలో అక్రమంగా మన దేశస్తుల్ని చంపిన తీవ్రవాదులకు నిన్న రాత్రి 1:40 ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరిట అక్కడ ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఏది జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ దీని యొక్క స్థావరాల మీద దాడి చేయడం జరిగింది. ఎప్పుడు కూడా మనము పాకిస్తాన్ గగనతలం మీకు వెళ్ళలేము. మన భూభాగంలో ఉండే మనము వారి మీద దాడి చేయడం జరిగింది. మన ఉద్దేశం పాకిస్తాన్ పౌరులు కాదు. ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదుల మీద మన దాడి కాబట్టి అక్కడ ఉన్న స్థావరాలని ధ్వంసం చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి కూడా డిక్లేర్ చేసింది అక్కడ ఉన్న ఉగ్ర స్థావరాలు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ అవి 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 ఉగ్రవాద సంస్థలు అని చెప్పి ఐక్యరాజ్య సమితి కూడా డిక్లేర్ చేసింది. మన యుద్ధానికి సింధూర్ ఏదైతే జరిగిందో దాన్ని యావత్ భారతదేశ ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. భారత ప్రధానమంత్రికి, భారత ప్రభుత్వానికి ఈ యొక్క దేశ ప్రజలందరూ కూడా అండగా నిలుస్తున్నారు. మేమందరం కూడా మోడీ గారికి అండగా ఉంటున్నాం. అయ్యా మోడీ గారు, మీరు ఏ యుద్ధం చేసినా కూడా 140 కోట్ల భారతదేశ ప్రజలు మీ వెనుక ఉన్నారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఈ యొక్క భారతదేశం వైపు కన్నెత్తి చూసిన ఏ ఒక్క ఉగ్రవాదిని కానీ, ఆ ఉగ్రవాదానికి వత్తాసు పలికే నాయకుల్ని కానీ, ఆ యొక్క దేశాలని కానీ దేన్ని కూడా వదిలిపెట్టకండి. అటువంటి దేశాలని ఈ ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తారని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. భారత్ మాతాకి జై. ఆపరేషన్ పాకిస్తాన్ ప్రోత్సాహం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా భారత ప్రభుత్వానికి అండగా ఉండాలి. ఈ టైంలో మన మోడీ గారు, మన భారత ప్రభుత్వం ఎలాంటి పిలుపునిచ్చినా మనందరం కూడా రెడీగా ఉండాలి.